అయిన విలాసవంతమైన భవంతుల్లో అడుగుపెట్టాం. క్రైస్తవుల కుటుంబాలు కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం పూరి గుడిసెకు కూడా గతి లేని, కనీసం కూర్చోవటానికి ఒక కుర్చీ కూడా లేని అలాంటి పేద కుటుంబాల్లో అడుగుపెట్టాం. విచిత్రం ఏంటో తెలుసా, అది పేదిల్లే. సోఫా సెట్ ఏమి లేదు, ఏసీ లేవు, కూలర్ లేవు, అందమైన పెయింటింగ్ గోడకు లేదు. ఇంకా రకంగా చెప్పాలంటే ఆ గోడలు వర్షానికి తడిచి ఆ ఇంట్లో నుంచి ముక్కుడు వాసన. ఈ కోట్ల రూపాయలు ఖరీదైన ఇంటికి వెళ్తే స్ప్రే 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 అన్నట్లుంటుంది. ఈ ఇంటికి వెళ్తే ముక్కుడు వాసన. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈ పేదింటికి వెళ్తే, కొన్ని కుటుంబాల్లో ఈ పేదింటికి వెళ్తే నోటి మాటలతో చెప్పలేనంత ఆనందం ఆ ఇంట్లో కలిగిద్ది. ఎందుకో తెలుసా, ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, మానవ భాషలో చెప్పాలంటే లంకంత కొంప. ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో చీకటి చీకటి చీకటి. అరే ఎంత అందమైన పెయింటింగ్ వేశారా, కింద గ్రానైట్ చూస్తే బాబోయ్ ఇటాలియన్ మార్బుల్. ఇంత ఖరీదైన ఇల్లు కట్టుకుంటే ఏంటి ఇల్లు ఇట్లా ఉంది, ఇంత లైటింగ్ ఉంది, కానీ తెలియని చీకటి ఎందుకు ఉంది? ఎన్ని లైట్లు ఉన్నా దేవుని తేజో మహిమ ఎదుటి ఎన్ని బలాదురు కదా. దేవుడు ఒక్కడుంటే 1,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు ఆ ఇంటిని ఏలుబడి చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు నీ అందు ఆనందిస్తే నువ్వు ఏది కోరుకుంటావో నువ్వు కోరుకున్నదాన్ని నీ ఒడిలో దేవుడు వేస్తాడు. నా పిల్లల విషయంలో ఈ సహాయం చేసి పెట్టవయ్యా, నా ఉద్యోగ విషయంలో నాకు ఈ సహాయం చేసి పెట్టవయ్యా, నా కుమార్తె వివాహ విషయంలో ఈ సహాయం చేసి పెట్టవయ్యా, నా ఇంట్లో ఈ సమస్య చేత కొట్టుమిట్టాడుతున్నాను, ఈ సమస్యను పరిష్కరించవయ్యా అని ఏ లోయ నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా నీ ఇంటిలో ఉన్న లోయలన్నీ దేవుడు పూడుస్తాడు. నీ ఇంట్లో ఏ కొరత ఉందో నాకు తెలియదు, సంతానం కొరతగా ఉందా, యేసు నామం పేరిట కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కొరతను దేవుడు తీరుస్తాడు. ఎంత కష్టపడి సంపాదించిన కష్టాతీతమంతా సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా వడ్డీలకు, మందులకు, మాకులకు కష్టాతీతమంతా అన్యాక్రాంతం అయిపోతే, అయ్యా బ్రతుకంతా చాచే బ్రతుకయ్యా, బ్రతుకంతా చాచే బ్రతుకుగానే ఉంది. ఆర్థిక పరిస్థితులు నా కుటుంబంలో లోటుగా కొదువుగా ఉన్నాయి. కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో, యేసు నామం పేరిట ఆ లోయలన్నీ దేవుడు పూడ్చటం ప్రారంభిస్తాడు.